సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం బానూరు గ్రామానికి చెందిన కుర్మ రైతు కరికి సత్యనారాయణ 1994లో భూమిని కొనుగోలు చేసి 2004లో రీస్టార్ట్ వెళ్లడానికి దారికి మల్లో 2 ఎకరాల భూమిపై కూడా హక్కు కల్పించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. డాక్యుమెంట్లో తప్పుడు వివరాలు సృష్టించి 2 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన కుర్మ సంఘం నాయకులు హరిబాబు తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. కుర్మ రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భూమి వ్యవహారంలో న్యాయం జరగకపోతే సుమారు 2000 మందితో లహరి రిసార్ట్ ఎదుట ధర్నా నిర్వహిస్తామని కుర్మ సంఘం నాయకులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో కుర్మ రైతుల భూములపై ఎవరైనా కన్నేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఒక్కసారి ఈ పాంప్లెంట్ చూడొచ్చు అందరూ కుర్మ కులస్తులు. ఎందుకంటే కుర్మలను మోసం చేసిన ఎవరిని వదలం. ఇలా ఎగ్గమల్లేశంలో వదులుతలేము. ఈ గడ్డిపాటి హరిబాబును కూడా మేము వదలము. ఎప్పుడైతే మా భూములను కబ్జా చేయాలని చెప్పి చూస్తున్నామో నీకు బిడ్డ తెలంగాణలో తిరగనీయకుండా చేస్తాము. ఆంధ్రాకి వచ్చి నువ్వు మా మీద పెత్తనం చేసుకోం కాదు బిడ్డ హరిబాబు. నీకు మా కుర్మ కులం గట్టిగా సమాధానం చెప్తుంది. తొందరలోనే 2000 మందితోటి నేను ధర్నా చేస్తా. నువ్వు ఎట్లయితే కబ్జాలు చేద్దామని చూస్తున్నావో గవర్నమెంట్. ఇంకొకటి, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న సర్వే నెంబర్ 193 సర్వే నెంబర్ 200 బానూరు మండలంలో ప్రభుత్వ భూములు బానూరు గ్రామంలో ఈయన ప్రభుత్వ భూములు కబ్జా చేసిండు. ఒక్కసారి ఈ ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేశారు అనేది కూడా మీరు చూడాలి. పటాన్చెరు మండలికి వస్తుంది ఇది బానూరు గ్రామం. ఈ లహరి రిసార్ట్స్ ఉంది కథ కూడా చూడాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము